సహాయము నీవే, ఇష్టుడ నీవు, త్రిత్వము నీవే. ఇంకా బిగ్గర పాడతాం. సృష్టికర్తవు సహాయము నీవే, ఇష్టుడ నీవు, త్రిత్వము నీవే. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లపుండ యేసు స్తుతింతున్. ఎల్లను నీవే నాకెల్లడలా వల్లపడదే వివరింపా. ఎల్లను నీవే నాకెల్లడలా వల్లపడదే
దేవుని యొక్క మహాకృప చేత ఈ సంవత్సరంలో 4 నెలలు ప్రభు కాపాడి నూతన మాసంలో ప్రవేశింపజేసి మొదటి దినం మొదటి ప్రభుదినం ఈ రకముగా దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మందిరంలో చేరి ప్రభుని ఆరాధించే మహద్భాగ్యాన్ని దేవుడు అందరూ ప్రసాదించాడు. సజ్జులే ప్రభుని ఏం చేయాలి? స్తుతించాలి. ఇదే కాల సందర్భంలో యేసుప్రభు వారి యొక్క ముఖ దర్శనం, దేవుని యొక్క సన్నిధి భాగ్యం, ఆయన తేజో మహిమ ప్రభావం, ఆయన స్పర్శ నిజంగా నేను అనుభవించాలి. ఆ దేవుని యొక్క మహిమ ప్రభావముల విడుదల నా జీవితంలో అనుభవించాలి అని నిజంగా ఆశపడుతున్నట్లయితే, సరిగ్గా ఇదే సంఘటన ఇలాగే ఒక వ్యక్తి త్రో పక్కన పడవేయబడిన గుడ్డివాడు, భిక్షగాడు యేసుప్రభు వారు ఆ మార్గం గుండా వెళ్తూ ఉన్నాడు. యేసుప్రభు వారు ఎరికో ప్రాంతం దాటుకుంటూ యెరూషలేం వైపు వెళ్తుండగా అశేష ప్రజావాహిని యేసుప్రభు వారి వెంట వెళ్తూ ఉంది. యేసుప్రభు వారి వెంట అనేకులు, కొన్ని లక్షల మంది ఆయన వెంట వెళ్తున్న సందర్భంలో చాలా శబ్దాలు, అనేకులు జన ప్రవాహం యొక్క సవ్వడి, ఈ శబ్దాల కోలాహలాల మధ్యలో చాలామంది అడుగు తినేవారు పక్కన ఉన్నారు. అయితే ఈ గుడ్డివాడు, ఆ అడుక్కు తింటున్న యొక్క అడుక్కునేవాడు భిక్షగాడు ఆకస్మికంగా ఈ శబ్దాలు తన హృదయాన్ని తాకే. ఏంటి శబ్దము, ఏం జరుగుతుందని అడిగాడు. అడిగేసరికి పక్కన వాళ్ళు అన్నారు, ఈ శబ్దం నీకు అర్థం కావట్లేదా? యేసుప్రభు వారు ఈ ప్రాంతం దాటి వెళ్తూ ఉన్నాడు, ఈ మార్గం గుండా వెళ్తూ ఉన్నాడు, ఆయన దాటి వెళ్ళబోతున్నాడు అని. వెంటనే అన్నాడు, ఈజ్ ఇట్ హిమ్? ఆయనేనా? యేసుక్రీస్తు ప్రభు వారేనా అంటే అవును, యేసుప్రభు వారి ఆ ప్రాంతం దాటి వెళ్తున్నాడని ఎప్పుడైతే ఆ స్వరం విన్నాడో వెంటనే తన జీవితాన్ని మార్చుకునే అవకాశం ఇది. నా దేవుని యొక్క ముఖదర్శనం నేను చేసుకోవాలి, ఖచ్చితంగా దేవుని యొక్క ముఖదర్శన భాగ్యం నేను అనుభవించాలని తీర్మానించుకున్నాడు. అంతే, వెంటనే కేకలు వేయడం ఆరంభించాడు. దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, దావీదు కుమారుడా నన్ను కరుణింపు.